రాష్ట్రంలో ఇటీవల జనాల్లోకి వన్యప్రాణాలు రావడం కామన్ అయింది. నిత్యం ఎక్కడో ఒక దగ్గర వన్యప్రాణులు కలకలం రేపుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల జనాలపై అటాక్ చేస్తున్నాయి. కొన్నిసార్లు అవి కూడా వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే వన్యప్రాణుల్లో ఎక్కువగా చిరుతపులులే జనాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవుల చుట్టుపక్కల గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాల్లోని రహదారులపైనే తిష్టవేస్తున్నాయి. వన్యప్రాణులు జనాల్లోకి రావడంతో వాటితో పాటు జనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. పొలాల్లో విద్యుత్ షాకుకి గురవుతూ రోడ్లపై వాహనాలు ఢీకొని చనిపోతున్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట ఇండ్లలోకి వచ్చి పెంపుడు జంతువులపై అటాక్ చేస్తున్నాయి వన్యప్రాణులు. అయితే వన్యప్రాణులు జనాల్లోకి రావడానికి కారణం అడవులు తగ్గిపోవటమేనని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఇటీవల చాలా పెరిగింది. అడవుల విస్తీర్ణం రోజు రోజుకు తగ్గిపోతుండడం వల్లే చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గ్రామాలు, పట్టణాల విస్తరణ, పోడు వ్యవసాయం కోసం అడవులను నరకటం, మైనింగ్, అడవుల వెంబడి రోడ్ల నిర్మాణం, అడవుల్లో శాకాహార జంతువుల సంఖ్య తగ్గిపోవటం వంటి అనేక కారణాల వల్ల జనావాసాల్లో చిరుతల సంచారం పెరిగిందని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. రాను మన అవసరాల కొరకు కానీ డెవలప్మెంట్ కొరకు లేకపోతే మన ప్రజల అవసరాల కొరకు మన అడవులు తగ్గిపోయినాయి. అడవులు తగ్గిపోతే దీనివల్ల వన్య జంతువులు కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు చిరుతకి ఏమవుతుంది, చిరుతకు ఒకటి ఆవాసం తగ్గుతుంది. ఆవాసం తగ్గితే ఆవాస కొరకు ఇటు తిరుగుతారు. ఒక్క చోటులో దట్టమైన అడవు లేదు కానీ కావాల్సిన అడవు లేదు కాబట్టి వాళ్ళు వస్తారు. కాబట్టి ఆ గ్రామస్తులు కూడా సరిగా బిహేవ్ చేయకపోతే కొన్ని చోట్ల వారు రివర్స్ గా అటాక్ చేయ అవకాశం ఉంటుంది. గ్రామంలో కూడా ప్రజలకు ఇప్పుడు ఇమీడియట్ గా స్పందన అటువంటి అవగాహన మంచిగా అవగాహన అయితే వాళ్ళు కొంచెం అలర్ట్ గా అయ్యి కొంచెం వాళ్ళు ఏం చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మన చర్య తీసుకుంటాం. కావాలంటే వాళ్ళకి ట్రాప్ పెట్టేస్తాము. ట్రాప్ పెట్టేసి మళ్ళీ అక్కడ ఫారెస్ట్ లో తిరిగి పంపిస్తాం. చిరుతలు కొండలో గుట్టల్లో తమ ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. బండరాళ్ల మధ్య ఉంటూ వేటను కొనసాగించి జీవితాన్ని గడుపుతాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లోనూ చిరుతలున్నాయి. అయితే రాష్ట్రంలో జనాలు పెరుగుతుండటంతో ఇందుకు అనుగుణంగా పట్టణాలు, పల్లెల విస్తరణ కూడా పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీ కోసం అటవీ ప్రాంతాల గుండా రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో చిరుతలు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఓ చోట నుంచి మరో చోటికి ఆవాసాలను మార్చుకుంటున్నాయి. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కొండలో గుట్టలను గ్రానైట్ కోసం ఇష్టమొచ్చినట్లు తవ్వేశారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. గ్రానైట్ మాఫియాతో గుట్టలకు గుట్టలే మాయమవుతున్నాయి. దీంతో ఆ అడవుల్లో, గుట్టల్లో నివసించే చిరుతలు, ఎలుగుబంట్లు తమ నివాసాలను కోల్పోతున్నాయి. అడవుల్లో మట్టి తవ్వకాల మాఫియా కూడా భారీగా జరుగుతోంది. ఈ మట్టి, గ్రానైట్ తరలింపు కోసం అడవుల్లోకి రోడ్లు వేస్తున్నారు. భారీ శబ్దాలతో పగలు, రాత్రి వాహనాలు నడిపిస్తున్నారు. చిరుతలు తమ ఆవాసాలను వదిలి జనాల్లోకి రావడానికి ఇవే కారణాలని అధికారులు చెబుతున్నారు. అడవుల్లో శాకాహార జంతువుల సంఖ్య తగ్గిపోవడం కూడా చిరుతలు జనావాసాల్లోకి రావడం మరో కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. అడవి పందులు, కుందేళ్లు, జింకలు వంటి చిన్న చిన్న జంతువులను వేటాడటంతో చిరుతలు తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కానీ అడవుల్లో ఆ చిన్న జంతువుల సంఖ్య తగ్గిపోవడంతో చిరుతలకు ఆహారం దొరకటం లేదు. దీంతో అవి జనావాసాల్లోకి వచ్చి ఇండ్లలో ఉన్న పెంపుడు జంతువులను వేటాడుతున్నాయి. ఆవాసాలను కోల్పోయిన చిరుతలు మరో ఆవాసం కోసం వెతుక్కునే క్రమంలో జనాల కంటపడుతున్నాయి. మానవ అవసరాలు, డెవలప్మెంట్ కోసం పల్లెలు, పట్టణాలు విస్తరిస్తున్నాయి. రకరకాల కారణాలతో అడవుల్లో మనుషుల యాక్టివిటీ పెరిగింది. వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం, చదును చేయటం వంటివి చేస్తున్నారు. ఇలాంటి పనులతో చిరుతలు, ఇతర జంతువులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. షెల్టర్, ఆహారం వెతుక్కునే క్రమంలో జనావాస ప్రాంతాల్లోకి, రోడ్ల మీదికి వస్తున్నాయి. చిరుతలు సాధారణంగా మనుషులపై దాడులు చేయవని అంటున్నారు అటవీ శాఖ అధికారులు. వాటికి ఏదైనా హాని కలిగిస్తేనో, ఆందోళనకు గురి చేస్తేనే అవి అటాక్ చేస్తాయి. ఒకవేళ చిరుత కనిపిస్తే హడావిడి చేయకుండా దానికి దూరంగా సైలెంట్ గా ఉండాలని అంటున్నారు అటవీ అధికారులు. అప్పుడు అవి తమ దారిన వెళ్లిపోతాయని చెప్తున్నారు. అలా చేయకుండా దాన్ని కొట్టేందుకు ప్రయత్నించినా, గట్టిగా శబ్దాలు చేసినా ఆందోళనకు గురవుతాయని అంటున్నారు. అక్కడి నుంచి పారిపోయేందుకు దాడులు చేస్తాయని చెప్తున్నారు.